హాయ్ ఫ్రెండ్స్, రామ్ అందరికి. లాస్ట్ వీడియోలో మనం డంబుల్స్ ఒక సైడ్ అయితే వేసుకున్నాం కదా, దాని అవుట్పుట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అండ్ సాలిడ్ గా అయితే వచ్చింది. డంబుల్ కొన్న సెకండ్ సైడ్ వేయడానికి కూడా సేమ్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. మన డంబుల్స్ ఉన్నంత స్ట్రాంగ్ గా పైప్ కూడా ఉండాలంటే దాంట్లో కూడా కొంచెం స్టఫ్ అయితే ఫిల్ చేయాలి. డంబుల్ సెకండ్ సైడ్ రెడీ చేయడం అయితే ఈజీ, కానీ ఫస్ట్ సైడ్ కన్నా కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. సెకండ్ సైడ్ మౌల్డ్ లో స్టఫ్ చేసే ముందు అది సెంటర్ లో కరెక్ట్ గా ఉందో లేదో పదే చెక్ చేస్తూ ఉండాలి. అలా సెంటర్ లో ప్లేస్ చేస్తే డంబుల్ అయితే అక్యురేట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. మెయిన్ గా డంబుల్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి గ్యాప్స్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ లేకుండా చూసుకోవాలి. అప్పుడే డంబుల్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. ఫైనల్ గా మనం సెకండ్ సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న డంబుల్స్ కి ఫుల్ గా వాటరింగ్ అయితే చేయాలి, అప్పుడే అవి స్ట్రాంగ్ గా అవుతాయి. వాటరింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక మన డంబుల్స్ కి ఒక మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. ఆ ఫినిషింగ్ కోసం మనకు ఒక శాండ్ పేపర్ అయితే కావాలి. ఇది మనకి మార్కెట్ లో 10 రూపీస్ దొరుకుతుంది. మన డంబుల్స్ నీట్ గా మంచి షేప్ లో కనిపించాలంటే పేపర్ వర్క్ అయితే పర్ఫెక్ట్ గా చేయాలి. ఈ పేపర్ వర్క్ అయిపోతే మన డంబుల్స్ అయితే రెడీ అయిపోయినట్టు. మనం కష్టపడి చేసుకున్న డంబుల్స్ తో బాడీ బిల్డ్ చేస్తే ఆ కిక్కే వేరు. మనం చేసుకున్న డంబుల్ మెజర్మెంట్స్ అండ్ రేషియోస్ అయితే ఒక ఫుల్ వీడియో నీట్ గా చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్.